మన దేశంలో మహిళలకు అధికంగా వస్తున్న క్యాన్సర్ రకాల్లో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. అందుకే ప్రతి ఏడాది స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కొంతమంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం. వయసు పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే వారి వారసులకు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తల్లికి రొమ్ము క్యాన్సర్ ఉంటే ఆమె కుమార్తెకు భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే రిస్క్ అధికం. నల్లజాతి మహిళలకు క్యాన్సర్ ముప్పు ఎక్కువేనని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. మొత్తంగా 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ విషయంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ప్రతి ఏడాది అందుకు తగ్గట్టు పరీక్షలు చేయించుకోవాలి. ఎవరి ఫ్యామిలీలో అయితే హిస్టరీ ఉందో, అంటే మదర్కి కానీ లేకపోతే సిస్టర్కి కానీ డాటర్కి కానీ, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటే తర్వాత ఈ మిగిలిన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అదే ఈ క్యాన్సరు ఒక ఫ్యామిలీలో యంగర్ ఏజ్లో, అంటే ఎంత చిన్న వయసులో ఈ క్యాన్సర్ వస్తే అంత రిస్క్ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. యావరేజ్ మనం 14, 12, 10 సంవత్సరాలకు, కొంతమందికి 10 ఇయర్స్కి 11 ఇయర్స్కే మెన్సెస్ రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే లేట్గా మెన్సెస్ ఆగిపోవడం, లేట్ మెనోపాజ్. సో ఈ యొక్క రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే వారిలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్కి అన్ని విధాలుగా చూసుకుంటే ముఖ్యమైన కారణము హార్మోనల్ ఫ్యాక్టర్స్. అంటే ఆడవారిలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్ యొక్క ఆ హార్మోన్స్ వల్లే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో హార్మోన్ల ప్రభావం అధికంగానే ఉంటుంది. చిన్న వయసులోనే రజస్వల అయిన వారికి భవిష్యత్తులో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్ దశను ముగించుకొని 55 ఏళ్ల వయసు దాటిన వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం అధికం. శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు అధికమైనప్పుడు ఇలా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మెనోపాజ్ తర్వాత ఎక్కువ కొవ్వు కణజాలాలు పేరుకుపోవడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణంగా మారుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంటు సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోనల్ థెరపీ అయిన తర్వాత సహజంగా ఆపరేషన్ వరకు చూస్తే రొమ్ము ఆపరేషన్ చేసి తీసేస్తాము, లేకపోతే రొమ్ము పూర్తిగా తీయకపోకుండా లింఫ్ నోడ్స్ తీస్తాము. సో అటుపక్క కొంచెం ఆ చేతిని కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లింఫ్ గ్లాండ్స్ తీసిన తర్వాత అటుపక్క లింఫాటిక్ తగ్గిపోయి కొంచెం చేయి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఒక 10-15% వరకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అటుపక్క ఉన్నటువంటి హ్యాండ్ని ఎక్కువగా హెవీ స్టెర్న్యూస్ వరకు వాడకుండా చూసుకోవడము, అలాగే ఇంజురీస్ కాకుండా చిన్న చిన్న జాగ్రత్తలతో చిన్న ఇంజురీస్ అయినా కూడా వెంటనే దానికి చికిత్స చేయించుకోవడము, అటుపక్క ఇంజెక్షన్స్ వేసుకోవడం కానీ, ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే బ్లడ్ శాంపుల్స్ విత్డ్రా చేసుకోవడం కానీ ఎమర్జెన్సీలో అయితే తప్ప రొటీన్గా ఆ హ్యాండ్లో మనం ఇటువంటి ట్రామా అయ్యేటటువంటి విధానాలను ఏంటి కూడా మనం తీసుకోకుండా జాగ్రత్త పడాలి. రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సులువుగా, సమర్థవంతంగా ఉంటుంది. అందుకే స్క్రీనింగ్ పరీక్షలను మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.